ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 18వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు గురువారం. తిథి దశమి రాత్రి 6:55 వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 9:38 వరకు. అమృతకాలం ఉదయం 7:54 నుంచి 9:38 వరకు. వర్జ్యం రాత్రి 10:46 నుంచి 12:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుంచి 10:44 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుంచి 3:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:47. సూర్యాస్తమయం సాయంత్రం 6:11. ఈ రోజు విశేషం గురువారం. గురువారం అంటే గురు భగవానునికి ప్రీతికరమైన రోజు. గురువారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నిత్య కృత్యాలను తీర్చుకోవాలి. అనంతరం శుభ్రంగా తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే ముందు నీటిలో కొంచెం పసుపు వేసుకుని చేస్తే ఇంకా మంచిది. స్నానం ఆచరించిన తర్వాత బృహస్పతిని ఆరాధించాలి. అంతేకాకుండా బృహస్పతి కథలు చదవాలి. పుస్తకం చదవడానికి ముందు ఆయనకు పసుపు పువ్వులు సమర్పించి హారతి ఇవ్వాలి. అనంతరం పూర్తి భక్తి శ్రద్ధలతో 11 లేదా 21 సార్లు ఓం భ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని జపించాలి. జాతకంలో గురుడు లేదా బృహస్పతి అశుభ స్థితిలో ఉంటే శ్రీహరి ఆలయానికి కుంకుమ, కాయ ధాన్యాలు, పప్పులను దానంగా ఇవ్వాలి. అలాగే కుంకుమ, గంధాలను నుదుటిపై తిలకంగా పెట్టుకోవాలి. అంతేకాకుండా గురువారం ఆధ్యాత్మిక పుస్తకాలను దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల దేవగురువు బృహస్పతి సంతోషిస్తాడు. ఫలితంగా విద్య, వృద్ధి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు ఉంటే ముగిసిపోతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహిస్తారు. స్థిర చిత్తంతో పనుల్ని పూర్తి చేయండి. ఉద్యోగంలో మిశ్రమంగా ఉంటుంది. విజ్ఞానులు చాకచక్యంగా అధిగమించాలి. తొందర వద్దు. మంచి గుర్తింపు పొందగలరు. మిత్రుల ద్వారా లాభపడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. తోటి ఉద్యోగులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిస్థితులు చక్కబడే వరకు ఓర్పుతో వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఒక మేలు జరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవత గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. నేడు మీకు వస్తు లాభం గోచరిస్తుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఖచ్చితంగా మీకు సహాయపడతాయి. కానీ ఏదైనా చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించండి. శివనామ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. కాలం సహకరిస్తుంది. వ్యాపార లాభం విశేషం. నూతన ప్రయత్నాల్లో పురోగతి గోచరిస్తోంది. అదృష్ట ఫలాలు ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలం. బంధుమిత్రుల అండ లభిస్తుంది. మనోబలంతో విజయం సాధిస్తారు. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలంగా నడుస్తుంది. ఆపదలు పొంచి ఉంటాయి. మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తుంటారు. గుంటనక్కలాగా కాచుకొని కూర్చుంటారు. బుద్ధి బలంతో వాటి నుంచి బయటపడతారు. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారు ఉంటారు. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించాలి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఈరోజు మీరు ప్రేమ కోసం తపిస్తుంటారు. మీ జీవిత భాగస్వామి సంకేతం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే మీకు నేడు అందుకు మార్గం ఏర్పడుతుంది. ఈరోజు శివ స్తోత్రాలను కూడా పఠించడం వలన గ్రహ బాధలు తొలగి ఉత్తమ ఫలితాలు పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. అంతా మన మంచికే అన్న ధోరణి మేలు చేస్తుంది.
కాలం కొంత వ్యతిరేకంగా ఉంటుంది. పరీక్షా కాలంగా అనిపిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ చూపాలి. సౌమ్యంగా సంభాషించాలి. కొన్ని పనులను వాయిదా వేయగలిగితే ఒత్తిడి తగ్గుతుంది. సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. దేనికి వెనుకడుగు వేయవద్దు. ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉత్సాహంగా పనులను ప్రారంభించండి. ధైర్యంగా నిజాయితీతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుంది. శ్రమ అధికంగా ఉన్నా తగిన ప్రతిఫలం అందుతుంది. ఆర్థిక స్థితి మధ్యమంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకు వెళ్తే భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థిక పరమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగులు వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. వ్యవసాయదారులకు మధ్యమంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. మీ మనస్సు ఉత్సాహంతో ఉరగలువేయనుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇక నుంచి వ్యాయామం, యోగా లాంటి శారీరక శ్రమ చేయాలి. ఈరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఉంటాయి. అధిక ధనలాభం సూచితం. భూ గృహ యోగాలు అనుకూలిస్తాయి. ప్రయత్న బలాన్ని బట్టి విజయం ఉంటుంది. చంచల నిర్ణయాలు వద్దు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఒక పనిలో విఘ్నం తొలగుతుంది. జీవితాశయం నెరవేరుతుంది. అద్భుతమైన కార్యసిద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. సరైన ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. గతం కంటే శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తప్పదు. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. ఉద్యోగులకు సహకారం అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమయం వృధా అవుతుంది. ప్రతి పనిలోనూ శ్రద్ధ, పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ కెరియర్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అందుకు తగిన సమయం ఇది. కెరియర్ విషయంలో కొందరి సహాయం తీసుకుంటారు. ఈరోజు గణపతి ఆరాధన, శివారాధన వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అత్యంత శుభకాలం నడుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. కోరుకున్న జీవితం లభిస్తుంది. అభివృద్ధిపైనే దృష్టి పెట్టండి. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. క్రమంగా సుస్థిరత లభిస్తుంది. ఎదురు చూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో శ్రద్ధ పెట్టండి. చక్కటి కాలం నడుస్తోంది. కోరుకున్న ఫలితం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. పదవి లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా శ్రద్ధ పెంచండి. క్రమంగా మంచి జీవితం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ప్రయాణంలో జాగ్రత్త. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. శుభవార్త శక్తినిస్తుంది. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇతరులకు సహాయం చేయడానికి ఈరోజు మీరు కొంత సమయం కేటాయిస్తారు. లేదా అవసరమైన స్నేహితుడికి సహాయం చేయండి. మీరు అభివృద్ధి చెందడానికి నేడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు శివ స్తోత్రాలు పఠించడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు రాశివారు సకాలంలో నిర్ణయం తీసుకోండి. అదృష్టవంతులవుతారు. కాలం అనుకూలిస్తుంది. అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఒత్తిడి పనికిరాదు. పనుల్ని వాయిదా వేయవద్దు.
శత్రువులు మిత్రులవుతారు. ఆనందించే అంశాలు ఉంటాయి. ముఖ్య కార్యాల్లో విజయం గోచరిస్తుంది. ఏకాగ్రతతో కృషి చేస్తే ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంటుంది. లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఒక సమస్య నుంచి త్వరగా బయటపడతారు. ప్రశాంతంగా ఆలోచించండి. అర్హతలను పెంచుకుంటూ సమాజంలో పైకి వస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యత ఉంటుంది. వ్యాపారం లాభప్రదం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. నేడు మీరు సృజనాత్మకతను ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. మీ మెదడు అసాధారణంగా పనిచేస్తుంది. మీ కార్యాలయంలో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందడుగు వేయనున్నారు. ఇతరులపై నోరు పారేసుకోవద్దు. మీ ఆలోచనలను మీ సహోద్యోగులతో పంచుకోండి. దైవ దర్శనాలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నగదు చేతికి అందుతుంది. ఈరోజు ఇష్టదేవత ఆరాధన వలన అద్భుత ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలి. ఆచితూచి వ్యవహరించాలి. నిందలు మోపేవారు ఉంటారు. ధైర్యంగా సమాధానం ఇవ్వాలి. చెయ్యని పనికి బాధ్యత వహించాల్సి రావచ్చు. సంయమనం అవసరం. వ్యాపారంలో జాగ్రత్త. ఒక విషయంలో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అనుకున్న ఫలితం వచ్చే వరకు ధర్మబద్ధంగా ప్రయత్నించండి. కోరికలు నెరవేరుతాయి. స్వల్ప అవరోధాలు ఉన్నా అంతిమంగా ఉత్తమ ఫలితం వస్తుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్త పడాలి. దగ్గరి వారి సూచనలు పాటించండి. ధనలాభం ఉంటుంది. ఆవేశపరిచే వారితో జాగ్రత్త. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. సమాజంలో పేరు సంపాదిస్తారు. మీ మంచితనం వలన ఈరోజు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి వారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటి వారితో స్పర్ధలు రావచ్చు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. పెద్దల సలహాలను పాటించండి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. నేడు ఖర్చులు అధికం కానున్నాయి. మీ చుట్టుపక్కల ఉన్నవారు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారని పదే పదే అంటారు. కొందరు మిమ్మల్ని సలహా కూడా అడుగుతారు. వారితో నిజాయితీగా ఉండాలని, వారికి సహాయం చేయాలని భావిస్తారు. ఈరోజు శివనామ స్మరణ వలన శుభం చేకూరుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది. ఉద్యోగంలో పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. లక్ష్యాన్ని చేరుతారు. ఒక విషయం సంతృప్తినిస్తుంది. మాటల్లో స్పష్టత, సౌమ్యత అవసరం. చంచలత్వం వద్దు. ఒక పని చేతి దాకా వస్తుంది. కృషిని బట్టి కార్యసిద్ధి ఉంటుంది. ధర్మ మార్గంలో ప్రయత్నించాలి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. అదృష్ట యోగం ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల వల్ల లాభపడతారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఆశించిన జీవితం లభిస్తుంది. అనుకోని సమస్యల మూలంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. కళాకారులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మీరు ఈరోజు సొంతంగా ప్రేరణ పొందుతారు. గతంలో మీరు నిలిపివేసిన పనులను పూర్తి చేయడానికి తగిన సమయం. మీరు పట్టుదలను పెంపొందించుకుంటే పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే ఇంట్లో కూర్చొని సమయం వృధా చేయవద్దు. మీరు చేయవలసిన పనుల జాబితాను సిద్ధం చేసుకొని ప్రాధాన్యతను అనుసరించి పూర్తి చేసుకోవాలి. ఈరోజు గణపతి ఆరాధన, శివారాధన వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈరోజు ఈ రాశి వారికి బ్రహ్మాండమైన ఫలితం సూచితం. సంకల్ప సిద్ధి గోచరిస్తుంది. నలుగురిని కలుపుకొని వెళ్ళాలి. సాంకేతిక లోపాలు రానివ్వవద్దు. ఎదురు చూస్తున్న పని దిగ్విజయంగా పూర్తవుతుంది. ప్రతి విషయాన్ని అందరికీ చెప్పవద్దు. ఒక కోరిక నెరవేరుతుంది. మనోబలంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మీ మంచితనంతో నలుగురికి సహాయపడతారు. ఉద్యోగ వ్యాపార యోగాలు బాగుంటాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో బాగా శ్రమించాలి. వాద ప్రతివాదాలకు దూరంగా ఉండాలి. ఎదుగుదలకు అడ్డు తగిలే వారు ఉంటారు. శత్రుదోషం వెంటాడుతుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. ఈరోజు మీకోసం కొంత సమయం కేటాయించండి. మీరు సాధించాల్సిన లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఈరోజు ధ్యానం చేయండి. మీకు ఒంటరిగా ఉండడం నచ్చకపోవచ్చు, కానీ ఈరోజు కొన్ని విషయాలు ఆలోచించేందుకు ఒంటరితనాన్ని కోరుకుంటారు. కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. ఈరోజు శివ స్తోత్రాలు పఠించడం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా శుభకాలం, మంచి కాలం. తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. శుభయోగం ఉంది. అనేక విధాలుగా పైకి రావడానికి అనుకూలమైన కాలం ఇది. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. మిత్రుల వల్ల లాభపడతారు. వ్యాపారంలో బాగా కష్టపడాలి. ప్రయాణాల్లో లాభం ఉంటుంది. ఇష్ట దేవతను స్మరిస్తే మంచిది. ధన లాభం ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. చేతిదాకా వచ్చిన ఫలితం ఒకటి చేజారుతుంది. కాదు అనుకున్న పని పూర్తవుతుంది. ఇతరుల మాటల్ని పట్టించుకోవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్తగా ఉద్యోగంలో చేరతారు. స్థానచలనం ఉండవచ్చు. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఎవరైనా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని, స్థిరత్వం ప్రదర్శించాలని మీరు భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరికి మార్పు అవసరం. ఈరోజు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని ఆహ్వానాలు అందడంతో శుభకార్యాల్లో పాల్గొంటారు. శివనామ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. అదృష్ట కాలం ఇది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార పరంగా శ్రమ పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అవసరాలకు ధనం లభిస్తుంది. ఒత్తిడి కలిగించే సందర్భాలు ఉంటాయి. సమిష్టి నిర్ణయం శక్తినిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. లక్ష్యానికి చేరువవుతారు. సూర్య నమస్కారం శుభప్రదం. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. భూ సంబంధమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి విజయాన్ని ఇస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు శ్రమ ఎక్కువవుతుంది. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. నలుగురికి సాయపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. పదోన్నతి స్థానచలనాలకు అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు చాలా సరదాగా ఉల్లాసంగా గడపనున్నారు. నేడు మిమ్మల్ని చురుగ్గా ఉంచడానికి బయటకు వెళ్లి కొత్త పనులు చేయనున్నారు. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. కొత్తగా రుణయత్నాలు మొదలు పెడతారు. దైవ దర్శనాలు చేసుకోవాలని భావిస్తారు. ఖర్చులపై నియంత్రణ అవసరం. శివనామ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి.
ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం గోచరిస్తుంది. నమ్మకంతో పని మొదలు పెట్టండి. ముఖ్య కార్యాల్లో ఆలస్యం పనికిరాదు. ఉద్యోగ వ్యాపారాల్లో కృషి పెంచాలి. ఆర్థిక అంశాలు బాగుంటాయి. కొందరి వల్ల గందరగోళ స్థితి ఏర్పడుతుంది. పట్టుదలతో చేసే పనులు స్థిరమైన భవిష్యత్తునిస్తాయి. మొహమాటంతో లేని ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. బ్రహ్మాండమైన అదృష్ట యోగం ఉంది. వ్యాపారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా లాభం ఉంటుంది. ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధిస్తారు. అనేక మార్గాల్లో పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో బాధ్యతలు పెరిగినా విజయం దక్కుతుంది. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ప్రయాణాల్లో మంచి జరుగుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. మీరు మెదడుతో ఆలోచించే బదులు మనస్సుతో ఆలోచించండి. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. ఈరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.